Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ పై ఉన్న క్రేజ్ ఓట్ల రూపంలో మార్చేదెవరు? ఇప్పుడిప్పుడే ప్రజలలో వైసీపీపై సానుకూలత కనిపిస్తోంది. ఈ మాట కంటే ముందు మరో అంశం గురించి మాట్లాడుకోవాలి. అదే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత. అవును, చంద్రబాబు పాలనపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి, నిట్టూర్పు. కేవలం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నప్పటికీ గతంలో ఏ ప్రభుత్వంపై కనిపించిన అసంతృప్తి చూడొచ్చు. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలన్నట్టు చంద్రబాబు సర్కార్పై ప్రజలలో అసంతృప్తి, నిట్టూర్పునకు అనేక కారణాలున్నాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అయితే టీడీపీ చేతిలో బలమైన మీడియా ఉండడంతో ప్రజల్లోని వ్యతిరేకతను ఎంతో కొంత కనిపించకుండా మేనేజ్ చేయగలుగుతోంది. ప్రభుత్వంపై సానుకూలత ఉందని చూపడంలో మాత్రం టీడీపీ అనుకూల మీడియా విఫలమైంది. దీనికి కారణం సోషల్ మీడియానే. అందుకే కూటమి ప్రభుత్వ పెద్దలకు సోషల్ మీడియా అంటే విపరీతమైన కోపం. దానిని నిలువరించేందుకు కేసులు, అరెస్టుల పేరుతో భయపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇదంతా ప్రభుత్వానికి సంబంధించింది. ప్రజలలో వ్యతిరేకత ఆటోమేటిక్గా ప్రతిపక్ష వైసీపీకి సానుకూలంగా మారాలి. ఆ రకమైన పరిస్థితి ఉందా అనే ప్రశ్నకు అవుననే పూర్తి స్థాయిలో సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ప్రజలలో వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీకి బలమైన నాయకత్వం లేదనే అభిప్రాయం ఉంది. రాష్ట్ర స్థాయిలో వైసీపీకి వైఎస్ జగన్ రూపంలో బలమైన నాయకత్వం ఉంది. ప్రజా సమస్యలు, ఇతర కారణాలతో పర్యటిస్తున్న వైఎస్ జగన్కు ఏ స్థాయిలో ప్రజాదరణ లభిస్తుందో అందరూ చూస్తున్నారు. రోజురోజుకు జగన్ పర్యటనల్లో జనం వెల్లువ పెరుగుతోంది. ఇది వైసీపీకి జోష్ ఇస్తోంది. మరోవైపు టీడీపీతో పాటు ఇతర మిత్రపక్షాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అయితే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతను రాజకీయంగా సొమ్ము చేసుకోవాల్సినంతగా వైసీపీ చేసుకోలేకపోతోంది. దీనికి కారణం వైఎస్ జగన్పై జనాదరణే తమను గెలిపిస్తుందనే ఆలోచన ఉన్నోళ్లు ఇన్ఛార్జీలుగా ఉండడమే. జగన్ కష్టానికి తమ శ్రమ కూడా తోడైతే విజయం గ్యారంటీ అనే స్పృహ కొంతమంది వైసీపీ సమన్వయకర్తల్లో కొరవడింది. దీంతో పార్టీ పిలుపు ఇచ్చే కార్యక్రమాలు తప్ప స్థానిక సమస్యలపై తమకు తాముగా పోరాటాలు చేయడం లేదు. స్థానికంగా ఎమ్మెల్యేల భూదందాలు, కూటమి నేతల కుటుంబ సభ్యుల విపరీత జోక్యం, సామాన్య ప్రజలను బెదిరిస్తూ వ్యాపారాలని లాక్కోవడం, ప్రభుత్వ కార్యాలయాలలో ప్రభుత్వ పెద్దలు చెబితే తప్ప పనులు చేయకపోవడం లాంటి అనేక సమస్యలు పౌర సమాజాన్ని పట్టిపేడుస్తున్నాయి. ఎందుకనో ఇలాంటి సమస్యలపై ఏ కొద్ది మంది వైసీపీ ఇన్ఛార్జీలు మినహాయిస్తే మెజారిటీ నియోజకవర్గాలలో పట్టించుకోవడం లేదు. కేవలం ప్రభుత్వంపై వ్యతిరేకతే తమను గెలిపిస్తుందనే ధీమానే వైసీపీ ఇన్ఛార్జీలను చలనం లేకుండా చేస్తోందనే విమర్శను ఆ పార్టీ నాయకత్వం సీరియస్గా తీసుకోవాలి. కొన్ని నియోజకవర్గాలలో అయితే కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులపై నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆర్థికంగా భారం మోపుతున్నారు. కార్యక్రమాల నిర్వహణకు కింది స్థాయి వాళ్ల నుంచి డబ్బును ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. దీంతో కింది స్థాయిలో నియోజకవర్గ నేతలపై తెలియని అసంతృప్తి ఉంది. అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న సొమ్ములో కొంత ఇప్పుడు ఖర్చు పెట్టడానికి ఏమైందనే ప్రశ్న కూడా కేడర్ నుంచి వస్తోంది. అసలే అధికారం పోయి కూటమి నేతల దౌర్జన్యాలు, దోపిడీలతో అల్లాడిపోతున్నామని తమను ఆదుకోవడానికి బదులు ఆర్థికంగా భారం మోపుతున్నారంటే అలాంటి నాయకులపై గౌరవం పోతుండడాన్ని వైసీపీ నాయకత్వం పరిగణలోనికి తీసుకోవాలి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్పై జనం వెల్లువెత్తడం కేవలం ఆయా సందర్భాలలో చూడడానికి మాత్రమే బాగుంటోందని కొంతమంది వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రజలలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతను రాజకీయంగా సొమ్ము చేసుకోవాలంటే ఖచ్చితంగా వైసీపీకి బలమైన నాయకత్వం అవసరమని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. టీవీల ముందు కనిపించే వాళ్ళు బలమైన నాయకులని వైఎస్ జగన్, ఆ పార్టీ నాయకులు అనుకుంటే పొరపాటే. ప్రజల మధ్య నిత్యం ఉంటూ వాళ్ళ బాగోగులు పట్టించుకునే నాయకత్వానికి వైఎస్ జగన్ ప్రాధాన్యం ఇవ్వాలి. అలాంటి వాళ్ళు ప్రచారానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. దురదృష్టవశాత్తు ఇప్పటి రాజకీయాలలో మీడియా, ఫ్లెక్సీల నాయకులు ఎక్కువయ్యారు. అలాంటి వాళ్లకు ప్రజలతో నేరుగా అసలు సంబంధాలు ఉండవు. టీవీల ముందు మాటలు చెబుతూ రాజకీయంగా పబ్బం గడుపుకునే బాపతు పెరిగింది. ఇలాంటి వాళ్ల మాయలో రాజకీయ పార్టీలు పడ్డాయి. కనీసం 2-3 కూడా కార్యక్రమాలకు తీసుకురాలేని వాళ్ళంతా తోపు నాయకులమని బిల్డప్లు ఇస్తూ ఉంటారు. జగన్ లాంటి వారి దగ్గర ఇలాంటి వాళ్ళ పప్పులు బాగా ఉడుకుతున్నట్టు తెలుస్తోంది. ప్రజలతో సంబంధం లేని కేవలం పబ్లిసిటీతో నెట్టుకొచ్చే వాళ్లకు వైసీపీలో ప్రాధాన్యం పెరగడంతో నిజమైన ప్రజా నాయకులు దూరం అవుతున్నారు. ఈ వాస్తవాల్ని వైసీపీ గ్రహించాలి. వైఎస్ జగన్ పర్యటనల్లో జనం పెద్ద సంఖ్యలో కనిపిస్తుండటంతో వైసీపీ అధికారులకు వచ్చేసినట్టే అనే భ్రమ నుంచి ఆ పార్టీ నాయకులు బయటకు రావాలి. ఈ అభిమానాన్ని ఓట్ల రూపంలో మలుచుకునే సత్తా, నెట్వర్క్ పార్టీకి ఉందా అని ఒకసారి వైసీపీ నేతలు ప్రశ్నించుకోవాలి. ఉభయ గోదావరి జిల్లాలలో సైతం జగన్ అంటే ఇప్పుడిప్పుడే ప్రజలలో సానుకూలత వస్తోంది. కానీ ఆ జిల్లాలలో వైసీపీకి నియోజకవర్గాలలో ఏ మేరకు బలమైన నాయకత్వం ఉందో విశ్లేషించుకోవాలి. కేవలం జగన్తోనే అంతా అయిపోతుందనే భ్రమల నుంచి బయటపడాలి. తాము సైతం జగన్ శ్రమ ఫలించేలా తమ వంతు కృషి చేయాలనే ఆలోచనతో ఉన్న నాయకత్వాన్ని ప్రోత్సహించాలి.
ఆ దిశగా వైసీపీలో దిద్దుబాటు చర్యలు చేపడితే ఆ పార్టీకి మంచి రోజులు వచ్చినట్టు.